హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడికి వచ్చారా అనుకుంటున్నారా? విజయవాడ పంజా సెంటర్కి అయితే వచ్చాను. హలీం తిన్నామని వచ్చేసారు. నాకు హలీంకి పెద్ద పరిచయం లేదు, కానీ నేను పరిచయం చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. నాన్ వెజ్ లవర్స్ అయితే మ్యాక్సిమం టెంప్ట్ అయిపోతారు, అన్ని ఫుడ్స్ ఎంజాయ్ చేస్తారనమాట. నేను ఆ రోజు వెళ్ళింది ఫ్రైడే, సో నేను ఫ్రైడే అసలు నాన్ వెజ్ అనేది టచ్ నా దగ్గరికి రాకూడదు, నేను రానివ్వను కూడా. బట్ తినే వాళ్ళందరూ తింటున్నారు, జస్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను చూసి. అక్కడ డిజర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. నేనైతే చాలా డిజర్ట్స్ టేస్ట్ చేశాను, బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. నేను తీసుకున్న డిజర్ట్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది, కాస్ట్ కూడా కొద్దిగా వర్త్ అనిపించింది తిన్నదానికి. పంజా సెంటర్కి వెళ్ళారా అయితే మీరు ఏ డిజర్ట్, ఏ హలీం టేస్ట్ చేశారో నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. నేను మాత్రం పిస్తా కునాఫా అయితే డిజర్ట్ ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది నాకు మాత్రం. రిటర్న్ వస్తున్నప్పుడు సోడా కూడా తాగాను, అది జస్ట్ కలర్ఫుల్ సోడాస్ ఉండేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ తీసుకున్నాము. బట్ ఏం అనిపించలేదు తేడా, అందరికి ఒకేలాగా ఉందంట. మీ ఇంటి ట్రై చేద్దామని అనుకున్నాం కానీ అందరూ ఉన్నారు, ఒక్కొక్కటి టేస్ట్ చేస్తే తెలిసిద్దని చెప్పేసి టేస్ట్ చేసాము. ఫ్లేవర్స్ అక్కడ స్ట్రాబెర్రీ, మింట్ అండ్ ఎల్లో, బ్లూ కూడా ఉన్నాయి. అవి నేమ్స్ నాకు అంతగా తెలియవు. ఓకే, బట్ పోసేటప్పుడు సోడా కాకుండా స్ప్రైట్ పోస్తే టేస్ట్ ఏమన్నా చేంజ్ వచ్చేదేమో అనిపించేసింది నాకు. నేను ఆ పొగ చూసి భయం వేసింది ఫస్ట్, ఏమన్నా కాలుతుందో లేకపోతే గ్యాస్ ఫామ్ అయిపోద్దో, అంత గ్యాస్ తీసుకోలేము కదా మన బాడీకి అని అనిపించింది. బట్ కింద డ్రై వేసి పెట్టేసరికి ఓకే తాగొచ్చు సేఫ్గానే అనిపించింది. ఫస్ట్ అన్నయ్య వాళ్ళని తాగి చెప్పమన్నాను.